హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యాన్సీ చీరతో లంగా కటింగ్ చూపించాను కదా, టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. బాడీ లంగా ఎవరికైనా ఇలానే కుట్టుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి, పక్కన బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తెలియని విషయం కామెంట్లో అడగండి, ఎంబడే రిప్లై ఇస్తా. ఇలా పక్కన బెల్ నొక్కి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది బాడీ కటింగ్ వీడియోలో కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు టిచ్చింగ్ చూపిస్తాను. మొత్తం కుట్టడం చూపిస్తా. ఎవరికైనా ఇట్లే కుట్టుకోవాలి, కాకపోతే పెద్దవాళ్ళకు నాడ ఎక్కించుకోవడానికి పెట్టుకోవాలి నడుముకు. పిల్లలకైతే ఇలా బాడీ కుట్టుకోవాలి. ఇది లైనింగు, ఇది ఒరిజినల్ క్లాత్ చీర, ఫ్యాన్సీ చీర. ఇప్పుడు వచ్చేసి చీర మొత్తం 3 మీటర్లు తీసుకున్నా నేను. పాలు ఉన్న కంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్న చీర. ఒకసారి కట్టుకున్నా కదా, కటింగ్ వీడియో చూపించాను కదా. మొత్తం చీర ఇలా ఉంది. 3 మీటర్లకు లైనింగ్ తీసుకున్నా. లైనింగ్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు, మన ఇష్టము. కొంచెం తక్కువ ఉంటే లైనింగ్ కొంచెం ఈ ఉన్న క్లాత్ కంటే కొంచెం తక్కువ ఉంది. తక్కువ ఉంటే ఏం చేయాలి, లైనింగ్ తక్కువ ఉంటే, ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి చూపిస్తా. ఇప్పుడు పట్టి పెడుతున్నా. 8 ఇంచుల వెడల్పు అంటే 4 ఇంచులు. ఇలా మడత పెట్టినాక 4 ఇంచులు పట్టి. లోపల నుంచి పెడితే అతికిచ్చినట్టు అనిపిస్తుందని బయట నుంచే పెడుతున్న పట్టి. కరెక్ట్గా రావాలి, లాస్ట్ వరకు ఇలా పెట్టుకోవాలి నీట్గా. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా ఇట్లనే పెట్టుకోవాలి పట్టి. చూడండి, చాలా బాగుంటుంది. ఇగో ఇట్లా మొత్తం 4 ఇంచుల వెడల్పు. మొత్తం విడదీస్తే 8 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇగో ఇలా పట్టి ఇట్లా రెడీ అయింది. పట్టు పెట్టుకొని నీట్గా మనము కుట్టుకోవచ్చు. ఎవరికైనా లంగా ఇలానే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా వరకు మన ఛానల్లో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేసి చూడండి. పట్టి పెట్టినాక ఇట్లా రెడీ అయింది. ఇగో ఇట్లా మొత్తం పట్టి పైనుంచే పెట్టాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ లోపలికి తిరగమాలకు పెట్టాలి. తిరగమాలకు లైనింగ్ పెట్టి ఇక ఈ రెండు ఒక దగ్గర పెట్టి నీట్గా సాఫ్గా. కొంచెం లైనింగ్ తక్కువ ఉంది. కుచ్చులు ఎలా పెట్టుకోవాలి లైనింగ్ తక్కువ ఉంటే చూపిస్తాను చూడండి. బాడీ ఎలా కుట్టుకోవాలి, ఎలా అతికించుకోవాలి, నీట్గా లంగా కుట్టడం ఎలా, మీకు అన్నీ అర్థమయ్యే విధంగా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మధ్యలో ఆఫ్ చేస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా కుచ్చులు 3 ఇంచుల వెడల్పులో లోపలికి క్లాత్ మొత్తం కుచ్చు ఎంత ఉంటే అంత క్లాత్ లోపలికి పెట్టాలి. 2 లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ గట్టిగా పట్టుకొని ఇలా పెట్టాలి ఒకేసారి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా పెట్టుకోవాలి నీట్గా. మనకి ఎంత మెల్లగా నీట్గా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పైదే పెడుతున్నా. ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఒక కుచ్చు పెడుతున్నా, ఎందుకంటే లైనింగ్ తక్కువ ఉంది కదా. మధ్యలో ఇలా ఒరిజినల్ క్లాత్ మాత్రమే కూడా పెట్టుకోవచ్చు. లైనింగ్తో క్లాత్తో కలిపి ఒకటి, ఒరిజినల్ క్లాత్ ఒకటి అట్లా కూడా పెట్టుకోవచ్చు. మనకు లైనింగ్ ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి కుచ్చులు పెట్టుకోవచ్చు. సేమ్ ఉంటే సేమ్ పెట్టుకోవచ్చు. లాస్ట్ వరకు కుచ్చులు పెట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం లంగ్ వచ్చేసి ఇలా రెడీ అయింది. నీట్గా సింపుల్గా ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. నడుము కొలత ఎంత ఉందో చూసుకొని, మనకు ఎవరి నడుము ఎంత ఉంటుందో కొంచెం దానికంటే మనం కొలత తీసుకొని కొంచెం లోజు, 1.5 ఇంచు లోజు పెట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ జారిపోయినట్టు అనిపించింది. ఒక కుచ్చు దగ్గర కుట్టు పెట్టాను. మొత్తం కుచ్చులు పెట్టినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు బాడీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. సేమ్ కలర్ దారం పెట్టుకోవాలి దీనికి. అది సిమెంట్ కలర్ ఉంది, ఇది రెడ్ కలర్ ఉంది కదా. రెడ్ కలర్ దారం పెట్టుకొని ఇలా భుజాలు అతికించుకోవాలి. స్టార్టింగ్ అయితే భుజాలు అతికించుకోవాలి. రెండు వైపులా భుజాలు సేమ్ అతికించుకోవాలి. అతికించాక ఇట్లా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాజల పట్టి పెడుతున్నా నేను. కాజల పట్టి, ఉక్సుల పట్టి. ఇది ఉక్సుల పట్టి లోపలికి మడత పెట్టి కుట్టాను. ఆ క్లాత్ ఎక్కువ తీసుకున్నాము కదా కటింగ్లో, అదే క్లాత్ మడత పెట్టి పెడుతున్నాను. ఇప్పుడు ఒక కాజ పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇది ఇక్కడ మలపాలి. ఉక్సుల పట్టి లోపలికి మలపాలి, కాజల పట్టి బయటికి మలపాలి. బయటికి మలిపి ఇలా కాజ పెట్టుకోవాలి. 2 కాజలు అయితే పెడుతున్నాను, ఎంతైనా మంచిదని. ఒక కాజ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళకైతే 2 పెట్టవచ్చు. ఇప్పుడు 2 కాజలు పెట్టాను. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి కాజల పట్టి పైన ఉక్సుల పట్టి పెట్టాలి. పెట్టి
ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు పెట్టుకోవాలి, అతికించుకోవాలి రెండు. ఇక్కడ ఇగో నేను అతికిస్తున్నాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. బాడీ లంగా ఎవరికైనా ఒక సంవత్సరం నుంచి 12 సంవత్సరాల వరకు బాడీ లంగా వేయొచ్చు. తర్వాత నాడ ఎక్కించి అలా లంగా టైపు అట్లా వేయొచ్చు. సంవత్సరం నుంచి 12 సంవత్సరాల వరకు బాడీ లంగా వేస్తారు చాలా వరకు. అయితే నడుము ఇట్లా అద్దు పడుతుంది, కట్టు పడుతుంది నడుము దగ్గర కడితే అని టక్స్లు వేస్తున్నా. వెనక 2 ముందు 2 టక్స్లు వేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. చాలా వరకు లైక్ చేస్తలేరు. ఇప్పుడు ఇది మడత పెట్టి, ఈ సంకలు మడత పెట్టి కుడుతున్నా. 2 మడతల సన్నం, ఒక మడత ఇంకో మడత, 2 మడతలు పెట్టి నీట్గా కుట్టుకోవాలి. ఇగో ఈ విధంగా ఇక్కడ కూడా సేమ్ 2 మడతలు పెట్టి నీట్గా కుట్టుకోవాలి పైపింగ్ మాదిరిగా. అంత ఒక్క లెవెల్గా రావాలి, నీట్గా అనిపించాలి మనకు చూడడానికి. చూడండి మనకి ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. తిరగమల్లకు మలిపి, తిరగమల్ల ఎక్కడుందో అక్కడ ఈ 2 మడతలు మలిపి కుట్టుకోవాలి. 2 వైపులా సేమ్. ఇప్పుడు గల్ల 2 మడతల గల్ల రౌండ్ మొత్తం 2 మడతలు పెట్టి నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు కదా. ఈ పక్కనున్న బెల్ నొక్కండి. నేను పెట్టిన వీడియో మీకు తొందరగా మీ దాకా రావాలంటే పక్కనున్న బెల్ నొక్కండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. నేనేమన్నా మిస్టేక్ ఏదన్నా కొంచెం తెలిసి ఇట్లా వీడియోలో ఏదన్నా మిస్టేక్ జరిగితే కూడా చెప్పండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. చెప్పండి. ఇది మీకు ఏదైనా అర్థం కాని ఉంటే అడగండి కామెంట్లో, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. ఆ రోజు వరకు అయితే ఇస్తాను, కొంచెం లేట్ అయినా చూసుకోకపోయినా కానీ ఆ రోజు వరకు అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి గల్ల రౌండ్ రెడీ అయింది. ఇప్పుడు సైడ్కు కుట్టేద్దాము, ఒక సైడ్ కుట్టేసి పెడదాము. ఇట్లా 2 సేమ్ పెట్టి నీట్గా ఇలా 2 కుట్లు వేసుకోవాలి. నీట్గా కుట్లు పెట్టుకోవాలి, 2 కుట్లు. ఎంత నీట్గా కుట్టు పెడితే అంత బాగుంటుంది బాడీ. 2 సార్లు కుట్టు పెట్టాలి ఖచ్చితంగా. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసి ఇంకోసారి కూడా కుట్టు పెట్టాలి. 2 సార్లు కుట్టు పెడితే నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి లంగా మనం ఏదైతే కుచ్చులు పెట్టామో అది ఈ బాడీ ఒక దగ్గర అతికించుకోవాలి. ఇట్లా చూసుకోవాలి ఒకసారి 2 సేమ్ ఉన్నాయా లేవా అని కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది వదిలేసి అక్కడ నుంచి గుర్తు పెట్టుకొని 2 ఒక దగ్గర మంచి మల్ల పైన లైన్ బాడీ ఏదైతే ఉందో అది మంచి మల్ల పైన పెట్టి అతికియాలి. మొత్తం లాస్ట్ వరకు ఈ కుచ్చుల పైన పెట్టి నీట్గా అతికించుకోవాలి రౌండ్ మొత్తం. సేమ్ సరిపోయిందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 కలిపి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేశాక ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మంచి మల్ల పైన కుట్టు పెట్టాలి అనగడానికి. మొత్తం మంచి మల్ల పైన కుట్టు పెట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక 2 వైపులా 2 ఇక్కడ పెట్టి 2 మడతలు పెట్టి లైనింగ్ వచ్చి ఒరిజినల్ క్లాత్ 4 వచ్చి నీట్గా ఇలా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నీట్గా మడత పెట్టి 4 ఒక దగ్గర పట్టుకోవాలి. 4 ఒక దగ్గర పట్టి ఇట్లా 2 మడతలు పెట్టాలి. 2 మడతలు పెట్టి లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. మొత్తం కుట్టాక 2 కుట్లు కుట్టాక మొత్తం లంగా రెడీ అయింది. బాడీ లంగా మీకు ఎంతవరకు నచ్చిందో చెప్పండి.